శంభో శంకర ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు బోలాశంకరుడు కరుణించి కోరిన వరాలను ప్రసాదించడమే కాకుండా కష్టాలను తొలగిస్తాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. శుభాలను ఇచ్చువాడు శివుడు, దేవతలకే దేవుడు, మహాదేవుడు, గంగను తలపై మోసే గంగాధరుడు, పార్వతీదేవికి సగభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు, మూడు కన్నులున్న ముక్కంటి, విషాన్ని గొంతులో దాచుకున్న గరళాకంఠుడు, ఇలా మహేశ్వరునికి ఉన్న నామాలు అనేకం. భక్తితో అభిషేకించిన, శ్రద్ధగా మారేడు దళాలతో పూజించిన అనుగ్రహించే సర్వేశ్వరుడు ఈయన. ముక్తికారకుడు, మోక్షకారకుడైన పరమేశ్వరుని లీలలు అనంతం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరపడం, ముందొచ్చిన గరళాన్ని కంఠంలోనే నిలుపుకున్న శివుడు నిద్రిస్తే విషం శరీరంలో వ్యాపించే ప్రమాదమున్నందున ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలిసి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడారట. ఆ కాలాన్ని మహాశివరాత్రి అని, మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. అలానే శివపార్వతుల కళ్యాణం, శివలింగోద్భవం కూడా మహాశివరాత్రి నాడే జరిగాయంటారు. శివరాత్రి రోజున శివాలయాలన్నీ దీప నైవేద్యాలతో వెలిగిపోతుంటాయి. ఆ రోజున భక్తులు ఉపవాసం, జాగరణతో శివారాధన చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ద్రాక్షారామం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వరంగల్ వంటి అన్ని శివాలయాల్లో శివభక్తులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజు చేసే అభిషేకం అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. శివునికి అత్యంత ఇష్టకరమైన బిల్వదళాలతో అత్యుచ్చటం ద్వారా శివపూజకి మరింత విశిష్టత చేకూరుతుంది. ఉపవాసం. దేవునికి సమీపంగా ఉండటమే ఉపవాసం. మామూలుగా తీసుకునే ఆహారం కన్నా తక్కువ పరిమాణంలో తినడం, తక్కువ సార్లు పండ్ల రసాలను తీసుకోవటం, శివలీలలు తెలుసుకోవటం, జాగరణ చేయటం శివరాత్రి రోజు ఆ సాంబశివునికి అర్పించే ప్రధాన విధి విధానాలు. మహాశివరాత్రి రోజు చేసే జాగరణ ఎందుకంటే అర్ధరాత్రి కోటి వెలుగుల కాంతులతో ఆ లయకారుడు ఉద్భవించే లింగోద్భవ కాలంలో దేవదేవుని దర్శనం చేసుకుంటే అన్ని కష్టాలను తొలగించి ఆత్మ సాక్షాత్కారంతో కోరిన ఏ కోరికలైనా తీరుస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, నోరార శివనామ స్మరణం. అంతకు మించి శివానందం ఏముంటుంది? మనిషి ఎదుగుదల ఆది నుంచే మొదలవ్వాలి అనేది శివతత్వం. యోగం, ధ్యానం, నాట్యం, నిర్వికారం, ఆధ్యాత్మికత సాధనకు సమన్వయాలని, అవి పశుపతినాథుని అనుగ్రహంతోనే ప్రార్థిస్తాయని అంటారు. శివం అంటే శాంతం, శివమంటే శుభం, శివమంటే శుద్ధం. ఆ సర్వేశ్వరుని కరుణా కటాక్షాలు మన మీద ప్రసరించాలని కోరుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పరమ పవిత్రంగా జరుపుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.